హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ యొక్క వాగ్దానమును మనం గమనించినట్లయితే, పరిశీలించండి ప్రియులారా, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందుండు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ వాగ్దానము నిజముగా ఎవరైతే తమ గొప్పల కోసం మేమే చేస్తున్నాము, మమ్మల్ని చూడాలి, మమ్మల్ని పొగడాలి, మా యొక్క గొప్పతనాన్ని అందరూ పొగడాలి అని ఎవరైతే దాన ధర్మాలు చేస్తున్నారో నిజముగా వారికైతే ఈ వాగ్దానం ఇవ్వబడలేదు. ప్రియులారా, గమనించండి, ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఎవరికైనా ఏదైనా వస్త్రదానం, అన్నదానం చేసేటప్పుడు దాన్ని ఆ యొక్క జ్ఞాపకాలని పదిలంగా ఇదిగో మేము చేస్తున్నాము ఫొటోస్ పోజులు ఇవ్వడం, లేదా దాన్ని గొప్పగా గ్రాండ్గా ఫ్లెక్సీలు పెట్టించుకోవటం, మేమే చేశాము అని తమ యొక్క దర్పాన్ని ప్రదర్శిస్తూ అనేక మంది ఈ రోజుల్లో దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే ఆ దానం ధర్మం అనేది చేసేది కొంతైనా చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంది, చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు, మనుషులు తమను చూసి పొగడాలనే ఉద్దేశంతో అందరూ చూస్తుండగా ధర్మకార్యాలు చేసే వారికి ఈ వాగ్దానం అయితే ఇవ్వబడలేదు. మరి ఎవరికి ఇవ్వబడింది ఈ వాగ్దానం అంటే, నీవు ఏదైతే ధర్మం చేస్తున్నావో, ఏదైతే దాన ధర్మాలు చేస్తున్నావో, నీవు చేసే ధర్మం అనేది ఒక చేతితో చేస్తుంటే ఇంకొక చేతికి తెలియకుండా ఉండేటట్టుగా ధర్మం చేయాలట. అసలు అది జరిగే పనేనా ఈ రోజుల్లో? ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఇదైతే అసాధ్యం. మరి ఇలా ఎవరైతే చేస్తున్నారో వారికైతే ఈ వాగ్దానం అయితే ఇవ్వబడలేదు. ఎందుకంటే వారు ఏదైతే కోరారో వారు కోరిన ప్రతిఫలం వారికి వచ్చేసింది. ఏం ప్రతిఫలం వచ్చింది అంటే, వారు ఇదిగో మేము చేశాం కాబట్టి మమ్మల్ని అందరూ చూడాలి. వారు అది కోరుకున్నారు, అది అలాగే జరిగిపోయింది. అంటే నీవు చేసిన దాన ధర్మానికి ప్రతిఫలం అక్కడే వచ్చేసింది, మళ్ళీ ఇంకా మీకు వేరే ప్రతిఫలం అనేది రాదు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఈ వాగ్దానం వాళ్ళు ఏదైతే దాన ధర్మాలు చేశారో దాని గురించి రెండోసారి వాళ్ళు మరలా దాని గురించి ఎదురు చూడలేదు ఆ ప్రతిఫలం కోసం. అయితే మనం చేసే దాన ధర్మాన్ని రహస్యంగా ఉంచుకుందాం. ఎంత రహస్యంగా అంటే, ఒక చేతితో చేసేది ఇంకొక చేతికి కూడా తెలియనంత రహస్యంగా ఉంచినట్లయితే నిజముగా నువ్వు చేసిన దాన ధర్మానికి ఖచ్చితంగా గొప్ప ప్రతిఫలాన్ని నీవు దేవుని యొద్ద నుండి పొందుకుంటావు అని ఇక్కడ సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇది ఎంత రహస్యంగా ఉండాలంటే, నీవు ఈరోజు ఏదైనా ఒక దాన ధర్మం చేసినట్లయితే ఆ యొక్క ధర్మం అనేది నువ్వు అప్పటికప్పుడే మర్చిపోవాలి. అది నీ ఆలోచనలో నుండి కూడా మర్చిపోవాలి. మరలా గుర్తుకు రానంత, అసలు ఇంకెప్పుడూ దాని గురించి తెలియనంత విధంగా దాన్ని నీవు మర్చిపోవాలి. అంత రహస్యంగా ఉంచాలి. అంటే నీవు చేసిన దాన్ని అనేక మందితో పంచుకోవడం కానీ, అనేక మంది చూస్తుండగా చేయడం కానీ ఇలా చేయకూడదు. ఇలా చేస్తే దానికి ప్రతిఫలం అనేది నీవు ఎప్పటికీ పొందుకోలేవు. ఒక విషయాన్ని మనం గమనిస్తే, మనం ప్రతిరోజు తరచుగా భోజనం చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు భోజనం చేసిన విషయం మళ్ళీ సాయంత్రానికి భోజనం చేసేటప్పటికి ఉదయం చేసిన భోజనం గురించి మనం మర్చిపోతాం. అలాగే ఇదే విధంగా మనము చేసే దాన ధర్మాలు కూడా అంతే విధంగా మర్చిపోవాలి. ఎవరెవరికి మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఏ విధంగా సహాయపడ్డామో, ఏమేమి ఇచ్చామో, ఎక్కడ ఎవరెవరికి ఏమేమి సహాయం చేశామో, మన నుంచి ఎవరెవరు ఏమేమి పొందుకున్నారో అన్న విషయాలు ఎక్కడా మనం బహిరంగంగా చర్చించవద్దు. దాని గురించి ఎక్కడా నువ్వు మాట్లాడొద్దు, ఎవరితో పంచుకోవద్దు కూడా.
ఎందుకంటే నీవు చేసే దాన ధర్మం అనేది కేవలము దేవుడు మాత్రమే చూసేటట్టుగా నీవు చేయాలి. నీవు కూడా గుర్తెరగనట్టుగా నీ యొక్క దాన ధర్మం అనేది ఉండాలి. కానీ అది జరగని పని. ఎందుకంటే ఈరోజు మనం మందిరంలో ఉన్నట్లయితే మందిరంలో మనం ఏది ఇచ్చినా మన గురించి గొప్పగా చెప్పాలని మనం ఆశపడతాం. అది ఏదైనా చిన్న వస్తువు ఇచ్చినా, దశమ భాగం ఇచ్చినా సరే, మనం ఇచ్చేది దైవజనులు చూడాలని మనం కానుక పెట్టెలో వేస్తే మనం చేసేది ధర్మకార్యం కానుక అనేది వాళ్ళు చూడరేమో, వాళ్ళు చూడకపోతే మనం ఇయ్యట్లేదని అనుకుంటామేమో అని మనం వారికే ఇస్తూ ఉంటాం. కానీ నీవు అక్కడ దానివల్ల ఏ ప్రతిఫలం నీవు పొందుకోలేవు. ఎందుకంటే నీవు చేసే ధర్మకార్యం అనేది కేవలం దేవుడు మాత్రమే చూడాలి తప్ప ఇంకెవరూ చూడకూడదు. అది ఎవరైనా సరే. అసలు చేసే నీవే మర్చిపోవాలని దేవుడు చెప్తున్నప్పుడు ఇంకొకరో చూడటం వల్ల దానికి ప్రతిఫలం అనేది నీవు ఖచ్చితంగా పొందుకోలేవని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే మనం దాన ధర్మాలు చేస్తూ నేనెంత ఉదారంగా ఇస్తున్నానని నీ మనసులో కూడా నీవు అనుకోకూడదు. అబ్బా, నేనెంత మంచివాడిని, నేనెంత గొప్పవాడిని, నాకు కలిగిందంతా నేను అనేక మందికి ఇస్తున్నాను కదా, నేను మంచివాడిని నీకు నువ్వు కూడా అనుకోకూడదు. అలా అయితే మనకు ప్రతిఫలం ఇచ్చుకున్నట్లు, మనకు మనమే ప్రతిఫలం ఇచ్చుకున్నట్లు అవుతుంది. మనం దాన ధర్మాలు చేసిన తర్వాత మిగతా విషయాన్ని దేవునికి మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయన వాటన్నిటినీ తప్పకుండా చూసి తన యొక్క జీవ గ్రంథంలో నమోదు చేసుకొని మనకు తగిన ప్రతిఫలం తగిన సమయమందు మనకి ఇస్తాడు. కాబట్టి ఆ విషయంలో ఆయన ఎప్పుడూ మాట తప్పిపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన పేదలను కనికరించమంటున్నాడు. ఆహారం లేని వారికి ఆహారమును, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను, ఇంకా బంధకంలో ఉన్న వారిని విడిపించిన వారికి తప్పకుండా ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే ఆయన ఆ విషయంలో ఎప్పుడూ మన నుంచి తప్పిపోడు. దాన ధర్మాలు అలు పెరుగుకుండా చేస్తూ దాన్ని రహస్యంగా మనం ఉంచినట్లయితే నిజముగా దానికి గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. అలా చేసేవారు నిజంగా ధన్యులు. అయితే మనకు తెలియకుండానే చూపించిన ప్రేమలో ఆ వ్యక్తికి ఒక గొప్ప సంతోషం దొరుకుతుంది. గమనించండి, నెమ్మదిగా లోకంలో ఒక నానుడు ఉంది, పరుగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలు అని. రాజులు చేసే గొప్ప విందు భోజనం కంటే ఏ ఆర్భాటం లేకుండా తినే ఒక రొట్టె ముక్క చాలా మధురంగా, ప్రశాంతంగా ఉంటుంది. విలాసవంతమైన స్థితిని అనుభవించటానికి నేనెందుకు ఈరోజు ఆతృత పడాలి అని నా ప్రాణానికి మధురమైన విందును నా యొక్క రహస్య దాన ధర్మంలోనే నేను సంపాదించుకోవాలి అని నీవు సంతృప్తి పడాలి. ఈ లోక సుఖభోగాలను నీవు అనుభవించటానికి కాదు, కానీ నీవు అల్లు పెరుగక దాన ధర్మాలు చేయటం అందే నీవు సంతృప్తిని కలిగి ఉన్నట్లయితే నిత్యత్వంలో నీ యొక్క బహుమానం చాలా గొప్పగా ఉంటుందని నీవు గ్రహించాలి. ప్రియులారా, ఇక్కడ రహస్యంగా మనం దాన ధర్మాలు అకార్యాలు చేసేవారిని దేవుడే వ్యక్తిగతంగా చూసి తగిన సమయమందు తగిన ప్రతిఫలం ఇస్తాడని మనం తెలుసుకుందాం. ఈ కార్యాన్ని ఆయన తన సొంత విధానంలోనూ తగిన సమయంలోనూ నీ యొక్క పరిస్థితిని చూసి నీ పిల్లల తరాలకు కూడా ఆయన జరిగిస్తాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుందంటే, నీవు పావలా దానం చేస్తే నీవు చేసిన దానికి ఆయన తన ఆకాశపు వాకిళ్ళ నిప్పి సమృద్ధి అయిన దీవెనతో నిన్నును, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆయన దీవిస్తాడు. అది ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుందంటే నీవు ఊహించనంత గొప్పదిగా, విలువ కలిగినదిగా, చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ వాగ్దానం ఎంత వాస్తవమైనదంటే అది పూర్తిగా ఈ లోకములోనూ కాక నిత్యత్వంలో కూడా అక్కడే ప్రత్యక్షపరచబడుతుంది. అయితే ఈరోజు నువ్వు ఎలా ఉన్నావనే విషయాన్ని నీవు గమనించాలి. నీవు చేసే దాన ధర్మాలు, దశమ భాగాలు, కానుకలు పేదవారికి లేదా లేని వారికి, ఎవరికైనా సరే బంధకములలో ఉన్నవారికి నీవు చేసే ప్రతీది
అనేక మంది చూడాలని చేస్తున్నావా, లేదా పరలోకమందున్న దేవుడు మాత్రమే చూడాలని నీవు చేస్తున్నావా అనేది నీవు గ్రహించాలి. ప్రియులారా, మనం ఏ భక్తి చేసినా పరలోకపు భక్తినే మనం ఇక్కడ చేయాలి తప్పితే ఈ లోకానుసారమైన భక్తిని మనం చేయకూడదు. అన్యులు కూడా చేస్తున్నారు. పేదలకు దాన ధర్మాలు పెడుతున్నారు, బియ్యం ఇస్తున్నారు, భోజనాలు ఇస్తున్నారు, కూరగాయలు ఇస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, ఇదిగో మేము చేసామని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి వారు అలాగే భక్తిని చేసి నీవు కూడా అదే భక్తిని చేసినట్లయితే దేవుని యొద్ద నుండి నీవేం పొందుకుంటావు? నీవేమీ పొందుకోలేవు. కాబట్టి ప్రియులారా, నీవు ఏది చేసినా సరే అది దేవుడు మాత్రమే చూసేటట్టుగా మనం చేయాలి. ఒక్క విషయం మనం గమనిద్దాం. సమాజ మందిరంలో అనేక మంది కోటీశ్వరులు ఉండగా కోటీశ్వరులు తమకు కలిగిన దానిలో కానుకలు వేస్తూ ఉంటే ఒక్క బేదరాలు మాత్రం తన జీవనాన్నే కానుకగా వేసింది. అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు పారజూసెను అని ఉంది. పారజూసెను అంటే చూడటం వేరు, పార చూడటం వేరు. చూడటం అంటే అలా చూసి అలా వదిలేస్తుంది. కానీ పార చూడటం అంటే ఆ తల్లి తనకు కలిగిన జీవనాన్ని కూడా రేపేమిటో అనే విషయం మర్చిపోయి తనకు కలిగినదంతా వేసిందట. నిజంగా ఆ కానుక దేవుడు చూశాడు. ఆ కానుకను బట్టి ఆమెను దీవించుంటాడు కదా. అంటే నేనే ఎక్కువ ఇస్తున్నాను, నేనే ఎక్కువ చేస్తున్నాను, నేనే ఇస్తున్నాను అని నీలో నీవు గర్వించి అహంకారముతో ఇచ్చే ఏ కానుక దేవుని యొద్దకు చేరదు. దాన్ని బట్టి నువ్వు ప్రతిఫలం పొందుకోలేవు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఏ భక్తినైతే ప్రదర్శిస్తున్నావో ఆ భక్తి దేవునికి ఇష్టమైన భక్తిగా ఉండాలి తప్ప నిన్ను జనం మెచ్చే భక్తిగా ఉన్నా, నిన్ను నీవు మెచ్చే భక్తిగా ఉన్నా అది పనికిరాదు. అది దేవుడు మెచ్చే భక్తి కాదు. నీవేది చేసినా సరే నిన్ను నీవు తగ్గించుకొని రహస్యమందున్న దేవుడు చూచున్నట్లుగా నీవు ఏ దాన ధర్మం చేసినా దానికి 10 ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మన యొక్క భక్తి అనేది నిజముగా దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి తప్పితే నీకు నచ్చిన భక్తి లేకపోతే జనము నచ్చే భక్తిని చేయటం వల్ల మనకు ప్రయోజనం ఏమీ ఉండదని ఈరోజు సూటిగా దేవుడు నీతో మాట్లాడాడు. కాబట్టి ఈ యొక్క మాటను నీ హృదయమందు పదిలపరచుకొని భద్రపరచుకొని ఈరోజు ఈ మాటను ధ్యానిస్తూ ప్రార్థించినట్లయితే మన బ్రతుకులో ప్రతి విషయము మనం వేషధారణ జీవితాన్ని కలిగి కాకుండా దేవుడు మెచ్చే దాన ధర్మాలు మనం చేయాలని ఆశిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.